విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ నేర్చుకొని ఎక్కువ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇచ్చారు. దీనికి పొగట్టం కదా సార్, అన్ని దానాల కంటే విద్యాదానం మహా గొప్పదన్నారు. మరి విద్యాదానం ఇప్పుడు విద్యాదానం వల్ల ఎంతమంది ఉన్నారు ఇక్కడ, అనేక మంది తెలియకుండా కూడా అలాంటి వాళ్ళకు తెలిసే విధంగా చేయడం కోసం మీరు సహాయం చేశారు. ఇది ఎనలేనిది. మీరు డోంట్ ఫీల్ లైక్ దట్. ఇంకా మీలో కూడా చాలామంది రకరకాలుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, సహాయం చేయాలి. ఎందుకంటే ఈనాడు గవర్నమెంట్ స్కూల్స్ మీద ఒక చిన్న చూపు, యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్స్ మీద చిన్న చూపు ఎందుకు ఉండదు, దానికి కొన్ని కారణాలు వివరించగలను. టీచర్ని బడిలో ఉన్నయ్యారు, గవర్నమెంట్ టీచర్ని పాఠాలు చెప్పనేరు సక్రమంగా, అనేక పనులు అప్పచెప్తారు, సరైన స్టాఫ్ ఉండదు, సరైన బుక్స్ ఉండవు, పిల్లోడు రెగ్యులర్గా ఉండడు. అలాంటి పిల్లోడిని తీసుకొస్తే మనం రెగ్యులర్గా ఉండేటటువంటి మన పిల్లోడు మన ఇంట్లో ఒక్కడుంటే ఓ రెగ్యులర్గా ఉండే పిల్లోడు మనం చూసుకోలేకపోతున్నాం. ఈ రెగ్యులారిటీ పిల్లోడు, స్టాఫ్ ఉండదు, తర్వాత బుక్స్ ఉండవు, తర్వాత ఆ పిల్లోడు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాడు. అలాంటి పిల్లోడిని సరి చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. రెగ్యులర్ కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్న చిన్న చూపు అది సరైనది కాదని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ మన గేటు ముందు కూడా పోలేము, ఇష్టమైతే రండి లేకపోతే చేరిపోయింది అంటాడు. తర్వాత తెలివి ఉన్నటువంటి పిల్లవాడిని తీసుకుంటాడు, తెలివి ఉన్న పిల్లవాడిని తీసుకొని ఆయన బాగు చేసేది ఏముందా, ఇర్రెగ్యులర్ క్యాండిడేట్ తీసుకొని బాగు చేయమని చూద్దాం. ఇది కాబట్టి ప్రైవేట్ స్కూల్స్కి పోయి ఇన్ని మార్కులు తెచ్చుకోవడం కంటే గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చిన మార్కులు చాలా ఎక్కువ నేను ఈ సభాముఖం తెలియజేస్తాను. ఎందుకంటే ఇక్కడ స్టాఫ్ అక్కడ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఆర్ దే. బట్ ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఇందాకే చెప్పాను యాక్ట్స్ ఉన్నాయి, ఈ యాక్ట్స్ మమ్మల్ని పనిచేయట్లేదు. తర్వాత గవర్నమెంట్ మమ్మల్ని రకరకాలుగా ఉపయోగించుకుంటుంది, క్లాస్లో ఉన్నట్లేదు, స్కూల్లో ఉన్నట్లేదు, ఆ పని చెప్పి ఈ పని చెప్పి అడుబోండి ఇటుబోండి అంటే మరి క్లాస్ పాఠాలు ఎవరు చెప్పాలి, మళ్ళీ సిలబస్తో కూడా ఇర్రెగ్యులర్ పాఠ అర్థం కాదు. కాబట్టి దయచేసి ఇలాంటి విద్యాభిలాషులు, విద్యాని ఎక్కువగా అభిమానించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మీరు చేతనతో సహాయం పాఠశాలలకు ఇక్కడే కానీ ఎక్కడైనా సహాయం చేసి విద్యాభివృద్ధి కృషి చేస్తారని ఈ సభకు మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మీనారాయణ, వేదిక మీద ఉన్న నమస్కారములు. నాకు ఒక బాబు వచ్చేసి హౌస్ వైఫ్, నేను వ్యవసాయం చేస్తున్నాను. ప్రధాన ఉపాధ్యాయుల వారికి, గడవారెడ్డి సార్కి, బిఎం చంద్ర సార్కి, వేదా కుమార్ మేడం గారికి, ఇక్కడ ఇంత ముందు నా తోడు చదువుకున్న క్లాస్మేట్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు అనుభూతి వీరబాబు. మాకు ఒక పాప డిగ్రీ పూర్తయింది, మ్యారేజ్ చేసి పలువురు సార్. ఏ ఊరు? ఓకే, తాత అయినట్ట మాట్లాడు. వేదికలు ఆలోచించిన ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మాది బసవాపురం, వెంకట నరసయ్య. నేను ప్రస్తుతానికి ఆర్గానిక్లో కూరగాయలు పండిస్తున్నాను. పిల్లలు ఏం చదువుతున్నారు చెప్పండి. పెద్ద బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, చిన్న బాబు 10th అయిపోయింది. బసవాపురం సార్. ఓకే, థ్యాంక్ యూ బాబు. నేను పాలం శ్రీనివాస అండి. నేను వందనం శివాలయం అర్చకత్వం వహిస్తున్నాను. చుట్టుపక్కల గ్రామాల్లో కళ్యాణాలు అన్నీ చేస్తున్నాను, శంకుస్థాపనలు అన్నీ చేస్తాను. నాకు వచ్చేసి 2 పిల్లలండి. పాప బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి, బాబు వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి. మా మిస్సెస్ పేరు లక్ష్మి అండి. అలాగే గగన్య మరియు తెలంగాణ వచ్చిన నా తోటి స్టూడెంట్లు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు అశోక్, మాది రాగాపురం. ప్రస్తుతం నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, పెద్దబాబు 10th, చిన్నబాబు 5th. నా మిస్సెస్ శ్రీరామ్ 6 చేస్తారు, లేగారు. అశోక్
ఈ ఆలంబన చదువురా అజరామన దర్పణమి చదువు చేతి దీక్షరా చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన ఫలిత పెద్ద సున్నా. మా స్కూల్ ఫస్ట్ మీరందరూ కూడా మీ 10th క్లాస్ బ్యాచ్ ఏదైనా ఒకటి సాయం చేయాలి. మీ క్లాస్ నుంచి నేను దామోదరన్నా మీ చేతనైనంత మీ చేతనైంది మీ తరఫున. ఓకే, నెక్స్ట్ ఉదయశ్రీ అయిందా? రైట్, థ్యాంక్ యూ. మీ ఇద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ ఉదయశ్రీ. మంచి ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయుల వారికి మరియు ఉపాధ్యాయులకు మరియు మాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు మేడం గారికి మరియు విద్యార్థులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ స్కూల్లో నేను చాలా మిస్ అయ్యాను చదువు పరంగా. ఎందుకంటే 6th నుంచి మాకు ఎక్కువ పొలిటికల్ ఎక్కువ మా ఊర్లో. ఎర్రజెండా పార్టీ మాది, సిపిఐ సిపిఎం. ఎర్ర జెండా గుండెల్లోన ఎందుకంటే ఒదిగిన వాళ్ళురా అక్కడ గొడవలు అవుతున్నాయి. మా నాన్నగారు కూడా దాంట్లో ఒక మెయిన్ వ్యక్తి పార్టీలో. వాళ్ళు చదువుకున్నాను చెప్పేవాళ్ళు కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఈయన ఏం చేశారంటే స్కూల్కి వచ్చేవాళ్ళు మధ్యలో వెళ్ళిపోయేవాళ్ళు. 6th నుంచి 10th వరకు ఆలోచన చేసేవాళ్ళు, చదువులో వెనకబడి ఉండేవాళ్ళు. ఇప్పుడు సరే బయట తిరగడం వల్ల ఈరోజు నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. అలాగనే ప్రజలకు ఎవరికైనా అవసరం ఉంటే ఎనీ టైం అందుబాటులో ఉంటాను. దాంతోపాటు ఈ మధ్య నాకు 2 years బ్యాక్ రేషన్ షాప్ వచ్చేది. అది సరే మనం కష్టపడడానికి భగవంతుడు ఏదో రూపంగా మనకి ప్రజలు సేవ చేయడం వల్ల మంచి చేస్తారు. అలాగే పిల్లల విషయంలో మీరు అందరూ శ్రద్ధ వహించండి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు కాలేజీకి వెళ్తున్నారా, వెళ్ళట్లేదా, అసలు వాళ్ళు ఫోన్ చూస్తున్నారా, లేదా ఈ మధ్య డ్రగ్స్ కూడా అలవాటది. పిల్లలు మనకి తెలవకుండా డ్రగ్స్ కూడా అలవాటు పడుతున్నారు. అందుకనే మీరందరూ డబ్బులు కట్టడం కాదు, పిల్లలు ఏం చేస్తున్నారు కూడా అబ్జర్వేషన్లో ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. లేకపోతే చాలామంది ఇప్పుడు డ్రగ్స్ అలవాటుపై చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇప్పుడు నా పేరు కొల్లి రవికుమార్, నా భార్య పేరు మాధవి, నా కొడుకు పేరు శరత్. అందుకని మా బాబుని ఖర్చుతో చదివిస్తున్నాను. మా బాబుని 6th నుంచి 10th వరకు గుడివారం విశ్వభారతిలో చదివించాను. అక్కడ టాప్ 10లో ఉన్నాడు. అక్కడ నుంచి ఖమ్మం తీసుకొచ్చాను మ్యూజియంకి. ఇక్కడ కూడా 950 మార్క్స్ వచ్చాము నా ఇంటర్ సెకండ్ ఇయర్లో. ఇప్పుడు బీటెక్కి ప్లాన్ చేస్తున్నాం ఎక్కడనేది. అంటే నేను చదువుకోలేదు కాబట్టి అదే ఖర్చుతో మా బాబుని ఇప్పుడు చదివిస్తున్నాను. ప్లస్ నాకు కొద్దిగా ఆర్థిక ఇబ్బంది ఉన్నా కానీ నా ఫ్రెండ్స్ ఫోన్ చేయకుండా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దాంట్లో నాకు కిషోర్, హరీష్, వాళ్ళని ఎప్పుడూ మర్చిపోలేను. దాంతోపాటు ఈ స్కూల్లో గేమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు బాల్ బ్యాడ్మింటన్ గేమ్ అంటే ఇష్టం. పీటీ మేడం, రాజలక్ష్మి మేడం నాకు ఆ గేమ్లో బాగా స్పెషల్గా చెప్పేది. ఆ గేమ్ ఈరోజు నేను సందర్భ స్టేడియంలో రోజు 5:30కి వెళ్ళి 7:30 వరకు ఆడుకుంటాను. బాల్ బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖో. తర్వాత ఇంకా చిన్న చిన్న తప్పులు చేసేవాళ్ళం. క్రికెట్, యాదాద్రి గారు, నేను, రావణింగం మరంతా ఒక క్రికెట్ బ్యాచ్. సరే ఎక్కువ నేను సినిమాలు కూడా వెళ్ళేవాడిని మధ్యలో తెలవకుండా. చాలా చేశాను. సరే అవన్నీ ఓకే. చిన్నప్పుడు చాలా తెలియక చేశానని తెలుసు కాదు. సరే మా నాన్న మా అమ్మగారు కూడా ఒక్కడే కొడుకు అని చెప్పి గౌరవంగా చేశాను. పట్టించుకోలేదు. వాళ్ళు చెప్పారు కానీ నేను వెళ్ళలేదు. నేను తిరిగిన ఏంటంటే పొలిటికల్. ఈరోజు మా ఊరు గ్రామ సెక్రటరీ సిపిఐ పార్టీ. దాంతోపాటు ఏవైఎఫ్ అఖిల భారత విద్యార్థి సమితిలో జిల్లా ఒక నిమ్మని. దాంతోపాటు ఇన్వెస్టిగేట్ చేస్తాం, రేషన్ డీల్, అట్లా ప్రజాసేవ చేసుకుంటూ వెళ్తాం. థ్యాంక్ యూ రవణ. ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు. ఎర్రజెండా నీరులో నడుస్తామంటే కామ్రేడ్కి 1996, 97 సంవత్సరంలో ఈ పాఠశాలలో 10వ తరగతి చదివినటువంటి పూర్వ విద్యార్థుల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగదీష్ గారికి, నాతో పాటు ఈ వేదికపై ఉన్నటువంటి మిత్రుడు వైరా మండలం రిటైర్డ్ ఎంఈఓ దొంతినేని వెంకటేశ్వరరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్న మరో రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వేదకుమారి గారు, అదేవిధంగా ఈ పాఠశాల
పీఈటీ గారు సాయి కుమార్ కృష్ణయ్య గారు, అలాగే పాఠశాల నుంచి రిటైర్ అయినటువంటి మాతో పాటు పనిచేసినటువంటి అటెండర్ కాజమియా గారికి, అందరికి కూడా నమస్కారాలు. మరి ఈనాడు నా ముందు ఉన్నటువంటి మీరంతా కూడా యువకులు అయినా కూడా మాకు మరి అప్పుడు విద్యార్థులే కనపడుతున్నారు కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ కూడా అభినందనలు. నేను మీకు మీ బ్యాచ్ వాళ్ళకి 6th 7th క్లాస్లో సైన్స్ ఇంగ్లీష్ బోధించాను. మీకు 10th వరకు నేను లేను. 94లో జూన్ 24లో ఈ పాఠశాల నుంచి బదిలీపోయి వెళ్ళాను. అయినా కానీ నన్ను గుర్తుపెట్టుకొని మరి మీ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి నన్ను కూడా పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా ప్రధానోపాధ్యాయుడు గారు మాట్లాడారు. మీరు కూడా అందరూ కూడా మిమ్మల్ని పరిచయం చేసుకున్నారు. సో నాకందరూ ఈ కార్యక్రమానికి మాతో పాటు పనిచేసిన వాళ్ళు అందరూ రాలేకపోయినా నేను వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరందరూ మీ యొక్క అనుభవాలు చెప్పారు. మీరందరూ కూడా మనం మీ బ్యాక్గ్రౌండ్ చెప్పినప్పుడు అసలు కొంతమంది అందరూ చదువులో చురుకుగా ఉండలేరు, మిగతా కార్యక్రమాల్లో చురుకుగా ఉండేవాళ్ళు ఉంటారు. ఏదేమైనా మీరందరిని చూస్తే ఒక రకంగా మీరందరూ కూడా జీవితంలో విజయం సక్సెస్ సాధించినట్టుగా నేను మీ గురువుగా భావిస్తున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా మీ పిల్లల్ని చక్కగా చదివిస్తున్నారు. అది ఆ బాధ్యత మీరు గుర్తించారు. సో వాళ్ళలో మీరేదైతే చేయలేకపోయారో వాళ్ళలో ఆ యొక్క ప్రతిభని, ఆ యొక్క ఉన్నతిని చూసి మీరు కూడా గర్వపడడం అనేది చాలా సంతోషం. ఇంకొక విషయం, మన అందరం కూడా ఉద్యోగస్తులమైనా, వ్యాపారులమైనా, వ్యవసాయదారులమైనా, ఇంకెవరైనా కూడా ఈ సమాజంలో ఒక భాగం. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా పిల్లల విషయంలో, ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులకి పిల్లలే చాలా ముఖ్యం, వాళ్ళ భవిష్యత్తే చాలా ముఖ్యం. వాళ్ళ భవిష్యత్తు మీద మన ప్రభావం చాలా ఉంటుంది, సమాజం ప్రభావం ఉంటుంది. వాళ్ళు గొప్పవాళ్ళు అయినప్పుడు మనం ఆనందపడేటువంటిది అది మనకి ఎవరం కూడా దాన్ని వెలగట్టలేనటువంటిది. కాబట్టి మన పిల్లలు ఏం చేస్తున్నారు, మన మంచి వాళ్ళమే మంచిగానే పెంచాం. కానీ ఇలా పిల్లలు రకరకాల ప్రభావాల వలన వాళ్ళకి తెలియకుండానే అనేక రకాలైనటువంటి ఊపిలో కూరుకుపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఏం చేస్తున్నారు అనేటువంటి మీరు ఏ పని చేయలేదు. పూర్వ రోజుల్లో పిల్లల్ని అబ్జర్వ్ చేయలేదు, నేను చూసాం. ఎంతసేపు స్కూలుకు పంపితే ఉపాధ్యాయులుగా మేమే అన్ని రకాల బాధ్యతలు తీసుకొని చదువు చెప్పడంతో పాటు బడి అయిపోయినాక ఏం చేస్తున్నాడు, వీడి బడికి రాకపోతే ఎందుకు రాలేదు అని మిగతా తోటి విద్యార్థులను అడిగి తెలుసుకొని మరుసటి రోజు బడికి రాకపోతే, వరుస 3-4 రోజులు రాకపోతే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మేము విచారించేవాళ్ళం. బాగుండాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ, సో నన్ను పిలిచినందుకు మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ సభాధ్యక్షులకు ధన్యవాదాలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రెడ్డి గారు. ఇప్పుడు వెంకటేశ్వర గౌరవనీయులు హెడ్ మాస్టర్ గారు, సహోదరి వేదకుమారి గారు, గిరిధర్ రెడ్డి గారు, కృష్ణయ్య గారు, మై డియర్ స్టూడెంట్స్, ఫ్రెండ్స్, టుడే ఐ ఆమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మేము 74లో కూర్చున్నాం, వయసు 74లో ఒక తీపి మీటింగ్ దొరికింది. దాన్ని రవి వీళ్ళందరూ మా ఇంటికి వచ్చి అందరు పేర్లు లాగుంటే 4 వచ్చి, సార్ 1995లో ఎట్టున్నారో మీరు అంతే ఉన్నారు సార్ అంటారు. 95లో ఉన్నట్టు ఎందుకుంటాం లేదు కానీ అదే ఏంటి అంటే, సార్ మేము పూర్వ విద్యార్థుల సదస్సు పెట్టాలా,
మీరు అన్ని సలహా అన్ని అవసరం తప్పనిసరిగా ఇస్తాం. నేను నన్ను కూడా ఆహ్వానిస్తే కొదుమూరు వరకు జెడ్పీఎస్ కొదుమూరు వరకు కూడా ఈ వయసులో నడిచొస్తానని చెప్పిన. ఎందుకంటే ఈ అభిమానం పొందలేని వాళ్ళు మూర్ఖులు. నేను చెప్తాను, ఇలాంటిది ఒక వేదిక ఉంటుంది, ఒక ఫంక్షన్ ఉంటుంది, అన్నం ఆ బొచ్చలో పడేసి అన్నం తిని పోయేది కాదు ఇది. బట్ ద స్టూడెంట్స్ రిలేషన్షిప్ ఓల్డెన్ డేస్. పిల్లలు ఒక్కొక్క పిల్లవాడు తన అభిప్రాయాన్ని మొత్తం నేను వ్యవసాయం చేస్తున్నానని బాధపడుతున్నాను. వ్యవసాయం చేస్తే బాధపడకూడదు. పరిస్థితుల్ని మొత్తం అసలు ఎంతమంది స్టూడెంట్స్ మీరు ఎట్ట గ్యాదర్ అయ్యారో, ఈ రవి కానీ మిగిలిన విద్యార్థుల్ని ఆ కోటేశ్వరవాడి ఎట్లా అభినందించాలో తెలవట్లే. ఆయన ఎవరైనా సరే ఇందులో అందరి పాత్ర ఉంది. కాకపోతే పిల్లల్ని ఎట్లా చదివించారు, ఏం చదివించారు, చదువు పట్ల ముఖ్యమైనటువంటి సలహాలన్నీ హెడ్ మాస్టర్ గారు చెప్పిండు. ఇంకా వేదకుమారి గారు కూడా మాట్లాడతారు. కానీ నాకు ఒక గంట తక్కువ అయితే సరిపోదు, కానీ ఆకలి అవుతుంది. తర్వాత మిమ్మల్ని చూస్తే ఆకలి కూడా పోయింది. ఈ టయానికల్లా మా మేడం ఫోన్ చేసింది, అన్నం తినవా లేకపోతే కింద పడతావు, షుగర్ డౌన్ అయింది అంటది. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అసలు మేము ఈ పూర్వ విద్యార్థులు సదస్సును గురించి 2 మాటలు కరెక్ట్గా చెబుతాం. మేము ఉన్న రోజుల్లో 6, 7, 8 తరగతి చదివినటువంటి చిన్నారులైన మీరు పెరిగి పెద్దవాళ్ళై ప్రయోజకులై 30 సంవత్సరాల తర్వాత సార్లు బతుకున్నారా, చచ్చారా, ఉన్నారా, లేదా, ఎక్కడెక్కడ ఉన్నారో ఎత్తుక్కొని ఆ ఎండల్లో వచ్చారంటే వేల వందలు. దానికంటే ఎక్కువ ఏం అవసరం లేదు. ఇప్పుడు మేము తినేదానికంటే ఈ వయసులో మాకు కావాల్సింది ఆప్యాయత. ఆ ఆప్యాయత విద్యార్థులు, పూర్వ విద్యార్థులైన మీ ద్వారా దొరికింది. నాకు చాలా సంతోషమైన విషయం అంటే చాలామంది విద్యార్థులు ఎంఎస్సి, ఎంఎడ్ చదువుకున్నారు. వాళ్ళు చదువుకోకపోయినా వాళ్ళ పిల్లలు చదివించారు, బీటెక్ చదివించారు, ఉద్యోగం చేస్తారు. మా దగ్గర పనిచేసిన ఉపాధ్యాయుల పిల్లల కంటే కూడా మీరు ఎక్కువ చదివించారంటే మిమ్మల్ని ఎట్టపడాలో నాకు అర్థం కావట్లేదు. చాలా ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే అనేక పరిస్థితులు యు ఆర్ ఫేసింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ది ప్రాబ్లం, అనేక రకాల ఇబ్బందులు. కానీ నేను ఒక మంచి సలహా చెప్తా, మీరు వినగలిగితే ఒక ట్రస్ట్ లాగా ఫామ్ అయ్యి ఈ బ్యాచ్లో ఏ పేద విద్యార్థి మీ సహోదరుడునో వాళ్ళ పిల్లలు బళ్ళకు పోలేకుండా చదివినప్పుడు మీరందరూ తలా ఒక చెయ్యేయండి. ఆ చెయ్యితో పాటు నేను కూడా చెయ్యాత ఇచ్చి మాత్రం వాళ్ళని చదివేయాల. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, రెడ్డి గారు చెప్పినదే, నేను చెప్పినదే, అందరు ఎన్ని ఆటంకాలైనా చదువుకోవాలి. నేను నా జీవితం మొత్తం నేను ఎంఈఓ చేసిన, హెడ్ మాస్టర్ అయినా, ఎక్కడికి పోయినా ఎన్ని ఆటంకాలైనా చదువుకోవాలా. చదివే అన్నిటికంటే చదువు అన్నం పెట్టుద్ది, బతకడానికి మార్గాన్ని ఇస్తుంది, ఉద్యోగం చేయడానికి ఇస్తుంది, తర్వాత చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా ఇది, పిల్లలు కొట్టు పెట్టుకొని నడుపుతాం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ 97 సంవత్సరాల్లో మీరు ఎట్లున్నారో మాకు తెలియదు. మిమ్మల్ని ఎట్లున్నారో చూడాలని కూడా తమంతో వచ్చినాం, చూసాం. కొంతమందిని అయితే కొద్దిగా గుర్తుపట్టాం, కొంతమందిని గుర్తుపట్టలే. కానీ ఒక ఫోటో ఒకటి మాకు తర్వాత పడేయండి, చూసుకుంటాం. విద్యార్థులే పూర్వ విద్యార్థి సదస్సులు జరుపుతారని ఖమ్మం జిల్లా మొత్తం మారిమోగుతుంది. 2-3 సంవత్సరాల క్రితం సతీష్ వాళ్ళు పెట్టారు, దాని పూర్వ విద్యార్థి సదస్సు కూడా బాగానే చేశారు. ఇక్కడ మీరు ఎంత పరమాన్నం, పాయసం పెట్టారా అనేది కాదు, ఏదున్నా కలిసి తినటం అనేది అదృష్టం ఉన్నవాడు మాత్రం తింటాడు. ఇప్పుడు ఎల్డీసీ వచ్చింది, ఈమెకి ఏదో పని కానీ పోయిందా, భర్తకు ఊదింది, ఆమె పోయింది, ఆమె సంగతి రాదు. లేకపోతే ఆమె డిన్నర్ కోసం, డిన్నర్ ముఖ్యం అంటే డిన్నర్ పిల్లల్లో ఉన్న ఔన్నత్యాన్ని, పిల్లల యొక్క అభివృద్ధిని, పిల్లల్లో ఉన్నటువంటి తేజస్సుని
నాకు మొదటి నుంచి బాగా పరిచయమైన వాళ్ళు ఉన్నారు. ఎంతోమందికి సేవ చేసిండు. నువ్వు నిలబడా డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ని ఎంతోమందికి సేవ చేసిండు. ఒకసారి తప్పట్లు కొట్టాలి. ఎందుకంటే వైద్య వృత్తిలోకి పోయి డాక్టర్ ముట్టుకోకుండా ఉండి కూడా పట్టుకోకపోతే పట్టుకొని తీసుకొచ్చిన వాడు అతను వాడు నాకు బాగా గుర్తున్నాడు. అట్లాగే దామోదర్ నాకు బాగా గుర్తు లేకపోయినా అనేది దామోదర్ని ఏం గుర్తుపడతావు? ఎందుకలన్నీ ఊరిపోయి దామోదర్ని గుర్తుపడకపోతే వెంకటేశ్వరరావు సారు ఆనూరుకు వచ్చాడు. వచ్చి ఆడ షటిల్ ఆడుతుంటాడు. నేను అందులో ఈ వాకింగ్ పోయేటప్పుడు ఇన్సర్ట్ వేస్తే ఎవరో అనుకున్నాడు. ఏదో ఇన్సర్ట్ ఎందుకు వేస్తాడు? కాస్త ఫిట్నెస్ కోసం వేయటివే. అయితే ఎవరు ఎంతకాలం బతుకుతారు ఏది అనేది శాశ్వతం కాదు. మేము కూడా ఉద్యోగం చేసాం, పెన్షన్ తీసుకున్నాం. 245 మంది ఉపాధ్యాయులకి జీతాలు ఇచ్చిన 5 సంవత్సరాల జీతాలు ఇచ్చినటువంటి ఎటువంటి రిమార్కు లేని మేము నేను ఎటువంటి రిమార్క్ లేదు. జెడ్పిఎస్ఎస్ రెబ్బారం లాంటి ఫేమస్ పాఠశాలకి హెడ్ మాస్టర్ చేసిన, అదే పాఠశాలలో అసిస్టెంట్గా చేసిన, పాఠాలు చెప్పించినాం. నేను గిరిజన్ రెడ్డి గారు మొదటి నుంచి ఫ్రెండ్స్. అయితే గిరిజన్ రెడ్డి గారి వల్ల కొన్ని పాయింట్స్ నేర్చుకొని నేను జెడ్పిఎస్ రెబ్బారంలో ఒక సైన్స్ విద్యార్థికి 100 మార్కులు తెప్పించిన. అసలు నేను రాత్రి అవుతాయా? రావు. వాళ్ళలో ఉన్న పటుత్వం అది దాగి ఉంటుంది. ఆ దాగిన దాన్ని బయటికి తీసి టెక్స్ట్ బుక్, నాకు ఇది ఫ్రెండ్ గిరిజన్ రెడ్డి గారు బాగా చెప్పాడు, టెక్స్ట్ బుక్ బాగా చదవాలా. టెక్స్ట్ బుక్ను తరోగా చదివింది విద్యార్థికి చదువు మీద ఆసక్తి చూపిన ఉపాధ్యాయులు పాఠశాలలో ఉంటే చెప్పడం వల్ల ఎప్పుడు రావాలని చింతశెట్టి ఎక్కి చింతశెట్టి పట్టుకున్నారు. అదే మొండా కొడక అని ఒకడు ఆయన చెప్పాడు. చింతశెట్టి పోతే వాడికి కందిరే కలిగినాయి. ఈ బడిలోనే కింద పడి వాడికి ఆర్ఎంపీ డాక్టర్కి ఎన్ని డబ్బులు లేని పోతే ఆర్ఎంపీ దగ్గర ఖమ్మం పోయి నాన్న వెంకటేశ్వరరావు గారికి వచ్చి చెప్పాలంటే నా బొంద చెప్తాను. నేను వద్దని చెప్పినా నువ్వు కొనుక్కోలేవా ఏది వాదా అనుకోబాకు, కొనుక్కోగలుగుతాం. వాడు చెట్టు ఎక్కాలా, కింద పడాలి. అందుకని పిల్లలు కూడా అలాంటి అలవాట్లు నేర్పకుండా ఉండేటువంటి నైతిక విలువలైన ఉపాధ్యాయులు ఉండాలి. తెచ్చిన అన్నం కలిసి తినేవాళ్ళని తప్ప ఎక్కడ నేను 5 సంవత్సరాల కాలంలో ఏ పాఠశాలలో కూడా డిన్నర్ తీసుకోవాలి. పిల్లలతోని మమేకమై వాడు సాంబార్ రుచి చూడ్డు, 2 గుడ్లు ఉంటే తింటాడు. టీచర్లు 2 గుడ్లు తింటున్నారంటే ఎందుకు తినాలి? కాబట్టి నేను అడిగేది ఏంటంటే పిల్లల్ని చదివించేటప్పుడు వాళ్ళు చేసిన పని మామూలేం పని కాదు. 5 లక్షల రూపాయలు. అదే వాడిని ఏమంటాడంటే సంధానకర్త అంటారు. సంధానకర్త లేకపోతే పని కాదు. ఎంత ఇంట్రెస్ట్. వెంకటేశ్వరరావు గారు అప్పుడు మాట్లాడితే మాట్లాడుతుండో ఓరి మండా కొడుక అంటాడు. ఉండా కొడుకు అనేది ఊత పోతాడు. నీ దుంపలేగా అవన్నీ గుర్తు చేసిండు. ఎలక్ట్రాన్ అన్నాడు. ఒకడు వచ్చి సార్ మీరు చెప్పే ఎలక్ట్రాన్ అంటాడు, ప్రోటాన్ అంటారు, న్యూట్రాన్ అంటాడు. నా బాగుందా అవన్నీ ఆడ గుర్తున్నాయి సార్. అయ్యేరా పైకి తెచ్చింది. కాబట్టి చదువుకునే విషయాలు విద్యార్థులకి చదువు అర్థం కావద్దు. పక్కోడు చెబుతాడు, ఇంకా చెప్పకపోతే మళ్ళా అదే టీచర్ చెబుతాడు, అదే టీచర్గా రానోళ్ళు ఇంకొకళ్ళు చెబుతారు. అట్లాగే హిందీ భాష అయినా వేదకుమారి గారు సిన్సియర్ అయినా హెడ్ మాస్టర్ పనిచేసింది. అది ఏమన్నా కలకోట హెడ్ మాస్టర్గా పనిచేసినప్పుడు రోజు కలిసిపోయేవాడు. ఇవాళ నన్ను గుర్తుపడకపోతే నేను బాధపడ్డా. కానీ ఆమెకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. నేను సారి కాదు అంటే చెప్తున్నా. ఎందుకనంటే సార్ చనిపోయిన బాధలో ఉంది కాబట్టి అట్లా. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలా. ఇందాక మాట నేను ఎక్కువ మాట్లాడినాక అయిపోయింది నా పని కూడా. లోపల కూడా అంత ఎనర్జీ అయిపోయింది. అయితే ఏంటంటే అన్నిటికంటే విలువైంది స్నేహం. ప్రపంచాన్ని జయించేది స్నేహం. అదైనా అటువంటి ఉన్నతమైంది. నేనైతే రెడ్డి గారు ఎట్లా సంతోషంగా ఉండడో, మరి హెడ్ మాస్టర్ గారు మిగిలిన వాళ్ళు ఎట్లా ఉన్నారు నాకు తెలియదు. కానీ
అసలు ఇది సంవత్సరం మొత్తంలో జరిపోయే గొప్ప ఫెస్టివల్ అని నేను భావిస్తా. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను, నన్ను మన్నించవలసిందిగా కోరుతూ సెలవు. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారికి. దగ్గరికి పోవద్దు అంటే సార్ ఉద్దేశం ఏంటంటే టీచర్గా ఉంటే టీచర్ లెక్కన ఉండాలి, అభిమానం. పూజ్యులు వేదికను అలంకరించినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జగదీష్ గారు మరియు మా సోదరుడైనటువంటి వెంకటేశ్వరరావు గారికి సారీ చెప్తూ మాట్లాడాను. గుర్తుపట్టలేదంటే స్కూల్ ఆవరణలో అడుగు పెట్టగానే మా సారే ఉన్నారు. కళ్ళ నిండా నీళ్లతోనే వచ్చాను. అందువల్ల నేను కలిసి అదే బస్సులో ప్రయాణించాం ఒక 2 ఏళ్ళు. తర్వాత కారు కొనుక్కొని ఎవరికాళ్ళు వెళ్ళిపోయాను. అట్లనే గిరిధర్ రెడ్డి గారి పేరు ప్రస్తమానం వినేవాళ్ళం, పక్క స్కూలే కాబట్టి ఊరే కాబట్టి. కానీ సార్ పేరు విన్నాను కానీ మనిషిని చూసిన గుర్తులు రాలే నాకు చాలాసేపు కూడా. కాబట్టి అందరినీ మరొకసారి చెప్తూ విద్యార్థులను చూసిన తర్వాత నాకు ఒక చెప్పలేనటువంటి ఆలోచన వచ్చింది. ఇవాళ మీరు ఇట్లా నా ఎదురుగా నాలాగా కూర్చున్నారు అంటే మారుమూలైనటువంటి కొడుమూరు స్కూల్ ఓన్లీ 4th క్లాస్ వరకు మాత్రమే ఉన్నది. పోవాలి అంటే చింతకాని, లేదంటే పందేళ్ళపల్లి. ఆడపిల్లల్ని పంపించాలి, మగ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఏదో సైకిల్ మీద నడుచుకుంటే వెళ్ళాడు. అలాంటి టైంలో 1972లో నా పెళ్లి చూపులు అయినప్పుడు సార్ ఎదురుగా నేను పోయి నిలబడే దమ్మో ధైర్యం మాకు తెలియదు అసలు. అలాంటి టైంలో నన్ను పిలిచి 3 ఏళ్ళు నా జీతం అడగద్దు, నీకు ఇష్టమేనా అన్నారు. ఫస్ట్ నన్ను అడిగినటువంటి ప్రశ్న, నువ్వు నచ్చావా, నువ్వు నచ్చలేదా అలాంటివి అడగల, ఇది అడిగాను. ఎందుకు అనే నోటమ్మటి మాట రాలా. తీరా మ్యారేజ్ అయిన తర్వాత ఊరికే హైదరాబాద్ తిరుగుతున్నారు. అప్పుడు నేను డిగ్రీ అయిపోయింది. ఆ టైంలో ఈ ఊరు రాయలేరయ్య గారు వచ్చి, అమ్మాయి నువ్వు ఈ స్కూల్కి రావాల్సిందే అన్నారు. అప్పుడు నేను వాలంటరీగా చేశాను ఇక్కడికి వచ్చి. అదే టైంలో స్కూల్ని అప్గ్రేడ్ చేయించుకున్నారు, హై స్కూల్ అయిపోయింది. ఇవాళ నా పిల్లలు ఇక్కడ కూర్చున్నారు అని అంటే హై స్కూల్ రాబట్టే చదివారు, కానీ లేకపోతే మమ్మల్ని ఎవరిని ఆడపిల్లని పొరుగురు బంతిగా. నా పరిస్థితి కూడా అదే. గుబ్బలగూడెం గోకనేపల్లిలో 10th వరకే చదివిన తర్వాత మా నాన్న చదువు ఆపేశాడు. అప్పుడు సామినేని ఉపేంద్రయ్య గారు వచ్చి జిల్లా ర్యాంకరు ఆపటం కాదు అని చెప్పేసి జూనియర్ కాలేజీకి ఇచ్చారు. దాంతో మేము వేలల్లో ఉన్నాం ఉపాధ్యాయులు ఇక్కడ మా ఏరియాలో. అదంతటికి పుణ్యం వాళ్ళే. కాబట్టి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇదే స్కూల్లో పోటీతత్వంతో గేమ్స్కి పోయినా అమ్మ మహాతల్లి వచ్చింది, ఇంకా వాళ్ళకే ప్రైజులు మనకి రావనేవాళ్ళు. చదువుల్లోకి వచ్చిన మీకు నేను ఒక 1 year విన్నట్టుంది మీ టీచర్గా. ఎందుకంటే నేను 96లో వచ్చాను, మళ్ళీ 2వ సారి. ఫస్ట్ సారి వాలంటరీ చేస్తున్నప్పుడు నాకు స్కూల్లో జాబ్ వచ్చింది. ఇదే స్కూల్ నాకు అన్నం పెట్టింది. ఫస్ట్ టైం జాబ్ ఇక్కడి నుంచే వెళ్ళి, సెకండ్ టైం ప్రమోషన్తో ఇక్కడికి వచ్చా. మళ్ళీ నాకు కొద్ది రోజుల్లోనే బీఈడీకి పండిట్స్కి లేదు గెజిటెడ్ అని అంటే మళ్ళీ నేను పట్టుదలతో బీఈడీ చేసుకొని గెజిటెడ్గా ఈ స్కూల్లో ప్రమోషన్ తీసుకొని నేను కలపాటు స్కూల్కి వెళ్ళాను. నాకు ఈ స్కూల్ అన్నం పెట్టింది. నా 3 పిల్లలకు అక్షరాభ్యాసం ఇక్కడే జరిగింది. తండ్రి ఏ స్కూల్ అయితే నిర్మాణం చేశాడో అదే స్కూల్ నా పిల్లలకు ఫౌండేషన్ అయింది. ఇవాళ నా పిల్లలు మంచి పరిస్థితుల్లో అమెరికాలో స్థిరపడ్డారు. నేను ఇంత ఎదిగినా ఎంతున్నా చుట్టుపక్కల పిల్లలు ఎప్పుడూ నా దగ్గరకు వస్తారు. ఒక రైతుగా నాకు ఉత్తమ వ్యవసాయం ఉందని చెప్పి రైతుగా 7 ఏళ్ళు చేశాను నా చేలో. ఈ ఏడు నేను పేచీ పెట్టా. ఎప్పుడు నాకే ఎందుకు రైతులు నాకంటే బాగా పండిస్తున్నారు, నా స్కూల్లో సదస్సులు ఇవి వద్దని చెప్పేసి పేచీ పెట్టా. ఈ సంవత్సరం తీసుకోవాలి. ఉత్తమ టీచర్గా, ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయునిగా ఎదిగాను. నేను దీపంలో చదువుకున్నాను కాబట్టి పట్టుదలతో. స్కూల్లో కూడా నేను పిల్లలతో కూడా అదే చెప్పేది, చదువు అన్నం పెట్టద్ది, సంస్కారం చెప్పద్ది, ఇస్తుంది, మంచి చదవాలి అని చెప్పాను. అట్లా మీరు చదివి ఏ రంగంలో స్థిరపడ్డా నిజాయితీగా మన కాళ్ళ మీద మనం నిలబడ్డప్పుడు మనకున్న ఆనందం దేంట్లో ఉండదు. చాలా ఎదిగారు మీరు, చాలా పెద్ద అయ్యారు. కాకపోతే 3-4 ఏళ్ళు ఉన్నట్టయితే పరిస్థితి వేరుగా ఉండేది. మీతో 1 year ఉన్నాను. నా సబ్జెక్టులో ఎప్పుడు ఎవ్వరూ ఫెయిల్ అవ్వరు. 9 సబ్జెక్ట్ అండి. ఆ విధంగా నేను జాబ్ చేసిన పిల్లల్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా నా పిల్లలు నా చుట్టూ ఇప్పటికి ఉంటున్నారంటే రాత్రి పిల్లలు 10 అయినా పోలే.
అట్టే కూర్చున్నారు. తులసి కోపం వచ్చింది. ఏంటమ్మా, నేను వచ్చి పనివాళ్ళు పత్తాక ఎత్తినా రానున్నారు, వాళ్ళు పిలిస్తే వస్తారా అన్నారు. వాస్తవంగా ఏంటంటే నేను రావడానికి ఇవాళ మా తమ్ముడు కూతురు పెళ్ళి, నైట్ కొరివిలో పెళ్ళి, మార్నింగ్ దేవుళ్ళు రమ్మన్నారు. ఈ లోపల వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు రాకముందే చెప్పాను నేను మా పెద్దబాబుతో, ఇట్లా పిల్లలు వచ్చారు నాన్న అంటే, మమ్మీ చిట్టాలు పక్కకు పెట్టు, నీ శిష్యులు నిన్ను కావాలని కోరుకొని వచ్చారు, ఫస్ట్ అక్కడ ఆఫ్ చేసి నైట్ పెళ్ళికి పో, ఇక్కడ మాత్రం వెళ్ళాల్సిందే అన్నాడు పెద్దబాబు. వాళ్ళని అప్సెట్ చేయొద్దు, తప్పనిసరిగా నువ్వు వెళ్ళు, సాయంత్రం పెళ్ళికి అందుకో. వాడి మాటతోనే తులసికి రాత్రి చెప్పాను, అమ్మ ఇట్లా జరిగింది, ఇట్లా అన్నాడమ్మా అన్నయ్య అని. కాబట్టి మొత్తంగా చెప్పేది ఏంటంటే, పిల్లలు కొంతమంది వ్యవసాయదారులము రైతులము అన్నారు. తల ఎగరేయాలి మనం రైతులం అనుకుంటే, తల ఎత్తుకొని ఉండాలి. ఎందుకంటే నేను ఒక మంచి అవార్డు గ్రహీతని ఒక హెచ్ఎంగా చేసి నిన్న 300 క్వింటాల మొక్కజొన్నలు కాటా వేయించాను. 300 క్వింటాల్ ఏడబడి చూసుకోవాలి. తోటల జోలి పోకుండా ఉంటే మనం సేవ్ అవుతాం. మిగతా పంటలన్నీ వేసుకోండి. మీరు బ్రహ్మాండంగా వ్యవసాయదారుడిగా వెన్నుముక్కగా నిలబడండి. వీళ్ళ పిల్లలు ఇంత ఎత్తెదిగారా అని ఆశ్చర్యం వేసింది. ప్రతి ఒక్కళ్ళ పిల్లలు మంచి క్వాలిఫై అయ్యి ఉన్నారు, చాలా బాగా రాణించారు. మీరు అన్ని రంగాల్లో కూడా గృహిణిగా కూడా మిమ్మల్ని చూస్తే నాకు అర్థమైంది. కాబట్టి ఇంకా ఇంకా ఎంతో ఎత్తి ఎదగాలి. అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ మంచి ఉపన్యాసం ఇచ్చిన మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు. లాస్ట్గా పీటీ గారు ఉన్నారు, పీటీ గారిని కూడా మాట్లాడుతుందిగా కోరుతూ సభని కేక్ కట్ చేద్దాం. సార్ వాళ్ళని ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం పూర్వ విద్యార్థులు చేస్తారు, ఆ తర్వాత భోజనం చేద్దాం. మాట్లాడుతూ కోరుతున్నాం. కాబట్టి మాకు బలమైన కోరిక ఒకటి ఉండేది. నేను ఆడలేకపోయిన గేమ్స్ని మా స్టూడెంట్స్ని ఇంటర్నేషనల్ ఆడిపించాలనే ఒక కోరిక బాగుండేది. అట్లాగనే చిన్న కోరికొండలో ఫస్ట్ ప్రథమంగా పోస్ట్ అపాయింట్ అయిన తర్వాతకెళ్ళి దరిదాపుగా అక్కడ ఒక 500-600 మంది విద్యార్థుల్ని స్టేట్ మీట్కి ఆడిపించాను. ఒక 60-70 మెంబర్స్ని నేను జాతీయ స్థాయి పోటీలకు ఆడిపించాను. ఇప్పుడు చాలామంది అక్కడ జాబ్ హోల్డర్లుగా సెటిల్ అయ్యారు. అట్లాగనే వేపుకుంటలో చేశాను ఒక 9.5 ఇయర్స్. తర్వాత పాండురంగపురంలో ఒక 6 ఇయర్స్ చేశాను. అక్కడ కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు జాబు, ఖమ్మం లోకల్లో. ఏదైనా పల్లెటూరు పోయి జాబ్ చేయాలనే ఒక కోరిక ఉండేది గట్టిగా. ఈ లోపలనే ప్రమోషన్ వచ్చి ఈ పాఠశాల, నేను ఎప్పుడు రాలేదు ఈ ఏరియాకి, అయినా కానీ మా అక్క వాళ్ళు ఇక్కడే రామకృష్ణాపురం బసాపురం కొంచెం పరిచయం ఉంది. ఇక్కడ కొంచెం పిల్లలు స్టౌట్గా ఉంటారు, కొంచెం పర్వాలేదు బాగానే ఉంటారు, నేను నేర్పించగలన యొక్క ధైర్యంతో ఈ పాఠశాలకు వచ్చాను. దాంట్లో భాగంగానే రాగానే కొంచెం ఈ పాఠశాల గ్రౌండ్ కనుక మై ఓన్ మనీతోని క్లీన్ చేయించుకున్నాను. మీరు అంటే నాకు కూడా కొంచెం స్వార్థం ఎక్కువే, మాకు మీ వయసు అంత దగ్గరే, ఒక 4-5 ఇయర్స్ తేడానే ఉంటుంది. మా పిల్లలు కూడా మీ పిల్లల లెక్కనే ఈ మెడిసిన్స్ బీటెక్ ఫైనల్ ఇయర్కి అట్లా ఉన్నారు. కాబట్టి ఏంటంటే మీ పిల్లల్ని మా దగ్గరకు పంపించండి అని నేను అడగట్లేదు. మీరంతా ఈ ఊరే కాబట్టి మీకు పరిచయం ఉన్న మీ కొలీగ్స్ విద్యార్థులు కనుక మన పాఠశాలకు పంపించినట్లయితే నేను వాళ్ళని చదువు పరంగా కానీ గేమ్స్ పరంగా కానీ చక్కటి భారత పౌరులుగా తీర్చిదిద్దుతానని నేను మీకు భరోసా కల్పిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ పూర్వ విద్యార్థులందరికీ, అట్లాగనే ఈ ఉపాధ్యాయులకి, మా ఎంఏ గారు అప్పుడు చూసి ఇప్పుడు అవాక్కయ్యాను. జిమ్లో మేము 4:30 కల్లా స్టేడియంలో ఉంటాను. మేము అయిపోయిన తర్వాతకెళ్ళి జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తుంటే సార్ కూడా మాతో పాటుగా పోటీ పడి ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. ఏంటబ్బా అంటే నేను రిటైర్ అయినా అని చెప్తాడు. కానీ రిటైర్ అయిన వ్యక్తులు అక్కడ లేడు. ఆ జిమ్ దగ్గర పోతే ఇప్పుడు మై ఏజ్ 53 ఇయర్స్ 74 ఇయర్స్ జిమ్ దగ్గర మట్టికి మేము ఏదైతే లేపుతామో సార్ కూడా అదే లేపుతున్నారు. అంటే మీరు కూర్చున్న వాళ్ళు కూడా రోజు 1 గంట వాకింగ్ చేసుకున్నట్లయితే కొన్ని రకాల 75% ఆఫ్ డిసీజెస్ మన దరి చేరవు. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది అవన్నీ అంటారు కదా, అట్లాంటివి ఏమి రావండి. 1 గంట మంచి శారీరక ఎక్సర్సైజ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ స్కూల్ అదే స్కూల్ ఫస్ట్, స్కూల్ సెకండ్కి 5,000 రూపాయలు బహుమానం ఇవ్వాలని మీరందరూ తలపెట్టినందుకు ఎవరైతే
10th క్లాస్ అటెంప్ట్ చేసి బెస్ట్ స్కోర్ చేస్తారో ఫస్ట్ స్కోర్ టాప్ స్కోరర్స్ ఫస్ట్ 2 ఎవరైతే ఉంటారో టాప్ స్కోరర్ 1 టాప్ స్కోరర్ 2కి 5,000 రూపీస్, టాప్ స్కోరర్ 1కి 3,000 రూపీస్, టాప్ స్కోరర్ 2కి మా బ్యాచ్ నుంచి 96, 97 బ్యాచ్ నుంచి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ 96, 97 బ్యాచ్కి. అలాగే ఇలా ఇంతకుముందు కూడా చాలామంది ఇలా ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు ఎల్లప్పుడూ మీకు లోబడి ఉంటాము. కాబట్టి మీకు దగ్గర ఇలా మమ్మల్ని అందరిని ప్రోత్సహిస్తూ ఎప్పుడు మా వెన్నుతట్టు ఉంటారని ఆశిస్తూ మాకు ఇచ్చినటువంటి ఉదారతకి మీకు ఒకసారి మా స్కూల్ తరఫున మీకు అందరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఈ బ్యాచ్కి ఉందా, నెక్స్ట్ కమింగ్ బ్యాచ్ ఈ బ్యాచ్కి ఉందా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు రీసెంట్ ఈ బ్యాచ్ ఉంది సార్. జూన్లో ఇస్తారా? జూన్. ఓకే. ఒక ట్రస్ట్ కూడా ఫామ్ చేసి దాని తరఫు నుంచి మనం ఏదైనా ఉంటే కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలు కూడా చేద్దామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంతే, చివరిగా మాట్లాడుకుని వెళ్ళాలని కోరుకుంటూ మేడం గారి సాయంత్రం పెళ్ళి ఉంది. పెళ్ళి వదిలిపెట్టి వచ్చింది ప్రత్యేక ధన్యవాదాలు. సపోర్ట్ కొట్టాలి మీ మేడం అడిగి. అట్లా మీ సార్లు అందరూ ఉంటారు, మీరందరూ ఒకసారి గ్రూప్ దిగండి, ఫోటో రండి బ్రదర్, మీరంతా పైకి ఎక్కండి. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా, పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న, మాయా మరుణం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిదిరా, ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా, ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకా
ఇకలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే. వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి. ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో, కుల మతాల సుడిగుండాలకు గర్భం దాచిన బడబానలమెన్నో. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెంతో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెన్నో. సార్ పాట మానవ కళ్యాణం కోసం మనమొట్టిన రక్తం ఎంతో. ఈదులు చూడు అల్లుకున్నాడివి తీగల దొండ పొగలు. నా పల్లె అందాలు చూసుకు కనువిందయో, నా పల్లె అందాలు, నా పల్లె అందాలు చూసుకు కనువిందయో, నా పల్లె అందాలు. కోనంపటు వలుపులకు పసుపు బొట్లు పెట్టుకొని జోరుగా సిగమూగే సోరాడోళ్ళ తీరు. వేల పూత కొమ్మలు సిరిమాన మొలుకుతున్నాయో, నా పల్లె అందాలు చూసితే కనిపిందయో, నా పల్లె అందాలు, నా పల్లె అందాలు చూసితే కనిపిందయో, నా పల్లె అందాలు. చిత్తాంగి వేషమేసి సింధూరా మాడినట్టు సల్లగాలికి ఊగే సదాసేను వలపు చూడు. పాలు బట్టిన కంకి మీద పక్షినాల నీరు. నా పల్లె అందాలు చూసితే కనిపిందయో, నా పల్లె అందాలు, నా పల్లె అందాలు చూసితే కనిపిందయో, నా పల్లె అందాలు. అప్పుడు హిందీ మేడం వేదకుమారి గారు వాగుల్లో తెల్ల కొంగ చేప కొంగ నోట దిక్కె మరి. నా పల్లె అందాలు చూసితే కనిపిందయో, నా పల్లె అందాలు, నా పల్లె అందాలు చూసితే కనిపిందయో, నా పల్లె అందాలు. ఈ పాట 15 శరణాలు గోరెటెంకని రాసిండు. మీరు ఈ రకంగా పాడుతూ ఉంటే ఎంత చెప్పి కూర్చుంటారు కానీ మీటింగ్ మాత్రం మరి సమయం మధ్య ఆగుతా ఉంది. దాన్ని నాకు అవసరం సభను నిర్వహించడం కోసం మన మేడం గారికి ఘన సన్మానం జరుగుతున్న సందర్భంలో అందరూ ఒకసారి క్లాప్స్ పెట్టండి సార్. జోసాయి పట్ల ఆ పూలు అయిపోయినా పూలు ప్రదాయ గురవే నమః. స్వరనందిత శృతి తత్వాయ గురవే నమః. గమగభీభావరసనసితాయ గురవే నమః. మమ విధిమురగనరహరిం తం సద్గురుం నమః.
शतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजम् अम्बरगुरुं नमः संगीतं रसवत्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो विष्णु गुरुदेवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः You taught us music. You taught us to smile. You taught us to give and the right way to live. Can never thank you enough for being what you were and making us what we are. Gurave Namaha. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం గమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టేలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తా
ప్రేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతున అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలు ముచ్చటైన ముగ్గురం స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా బాధలోనూ ఉంటేనే దోస్తులురా మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే బదలమురా నీతో ఉంటూ మాటలు రాని మౌనం చూడకురా మౌనం వెనకే మాటలు కలిసిన బాధుందిరా లోపల స్నేహంలో నా కోపాలన్నీ కరిగే మేఘాలురా స్నేహం అంటే ఎప్పుడు ఉండే ఆకాశం కదరా అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలు ముచ్చటైన ముగ్గురం కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతు వీరా నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా నువ్వుంటేనే మనమని అంటామురా కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపనా గమ్యం చేరే పయనాన్ని స్నేహం ఆపుతుందా నీ మధ్య కోరి పొమ్మనేంత ప్రేమే మాకు లేదా అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలు ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులు బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం ఉన్నదొకటే జిందగీ ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి
ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారినా ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ నుండి గ్రీన్ స్టోన్ కి మారిన రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్